హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. అలాగే మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఈరోజు వీడియో ఏంటంటే, ఇక్కడ మా మావయ్యది అత్తయ్యది పెళ్లి రోజు అండి. వెడ్డింగ్ యానివర్సరీ మా వదిన అయితే సెలబ్రేషన్ చేస్తుంది. మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసిందనమాట వాళ్ళ ఇంటికి. వెళ్ళాము. ఇప్పుడైతే కేక్ కటింగ్ చేపించేసి తర్వాత అందరికీ భోజనాలు అయితే పెడతారనమాట. ఇప్పుడైతే కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది. మా అత్తయ్య మావయ్య కేక్ కట్ చేస్తున్నారు చూడండి. మా వదిన అంటే మావయ్య వాళ్ళ కూతురు అనమాట. తను ఈసారి మ్యారేజ్ యానివర్సరీ వాళ్ళది సెలబ్రేట్ చేస్తుంది వాళ్ళ ఇంటి దగ్గర. కొంచెం గ్రాండ్గా చేసిందండి. మేము అక్క వాళ్ళు అందరం వెళ్ళామన్నమాట. మా పెద్దక్క వాళ్ళ మామగారు ప్లస్ మాకు మేనమావ, మా అమ్మ వాళ్ళ బ్రదర్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మా మావయ్య వాళ్ళది 46 యానివర్సరీ అండి. 46 సంవత్సరాలు అయిందనమాట వాళ్ళ మ్యారేజ్ అయ్యి. ఈసారి మా వదిన అయితే కొంచెం గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తుంది వాళ్ళ ఇంట్లో, వాళ్ళ అమ్మ నాన్న అనమాట. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. అందరం ఒక దగ్గర ఇలా కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇలా ఫంక్షన్ లాగా చేయడం అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇప్పుడైతే కేక్ కటింగ్ అయింది. కేక్ పెడుతున్నారన్నమాట. ఫస్ట్ పెట్టింది అక్క వాళ్ళు, సెకండ్ మా చిన్న బావ వాళ్ళు, తర్వాత మా అమ్మ తినిపిస్తుంది వాళ్ళ అన్నయ్యకి వదినికి. ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళది కూడా ఈరోజే మ్యారేజ్ యానివర్సరీ అండి. కాకపోతే మా నాన్న లేడు, అందుకని చేయలేదన్నమాట. ఇక మా వదిన ఏమే అండి తినే సెలబ్రేషన్ చేసేది. వీళ్ళు వచ్చేసి వాళ్ళ తోటి కోడలు. ఇక్కడ మా తమ్ముడు, నేను మా చిన్నక్క అనమాట. మా హస్బెండ్ వాళ్ళు రాలేదు ఇంకా, అందుకనే మేమిద్దరం కేక్ తినిపించి ఫోటో అయితే దిగుతున్నాం. ఇక్కడ వచ్చేసి మా శారీస్ అబ్జర్వ్ చేశారండి. సేమ్ డిజైన్స్ అనమాట. కలర్స్ చేంజ్ కానీ అందరి సేమ్ డిజైన్స్. అక్క వాళ్ళిద్దరు, నేను, వదిన, మా అక్క వాళ్ళ తోటి కోడలు, మా వదిన వాళ్ళ తోటి కోడలు, మొత్తం 6 మెంబర్స్ని 6 శారీస్ తెచ్చుకున్నాం అనమాట. కలర్స్ చేంజ్ అంతే, డిజైన్ మొత్తం ఒకటే అనమాట, సేమ్ డిజైన్. ఇక్కడ వచ్చేసి మా శివ సాయి కూడా ఫోటో ఇక్కడ పిల్లల గ్యాంగ్ అంతా ఫోటో దిగుతున్నారు. భోజనాలు అయితే సిద్ధం చేస్తున్నారనమాట. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా గాలి దుమ్ము అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడ గాలి బాగా వచ్చేసింది. కొంచెం సేపు ఆగిన తర్వాత వర్షం కూడా పడుతుందేమో డౌట్. ఇక్కడ మేము శారీస్ చూసారా, అందరం సేమ్ కట్టుకున్నాం కదా అని ఒక ఫోటో అయితే దిగుతున్నాము అత్తయ్య మావయ్య తోటి. మేము ఇలా అందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది మీకు ఎలా అనిపించిందో మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అయిపోయిన తర్వాత కేక్ తినిపించడం అయిపోయిన తర్వాత అందరం అయితే ఆశీర్వాదం తీసుకున్నాం జంటలు. మేమైతే మా హస్బెండ్ వాళ్ళు రాలేదు కాబట్టి మేము సింగిల్గా తీసుకున్నాము ఆశీర్వాదము. ఇదైతే ఒక షష్ఠి పూర్తి టైపు సెలబ్రేషన్ చేసామండి మేమైతే. పిల్లలు పెద్దలు అందరం కలిసి మా మావయ్య అత్తయ్య దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాం. మా అందరిలో వాళ్ళు పెద్దవాళ్ళు అనమాట మా ఫ్యామిలీకి. ఇక్కడైతే మా వారు వచ్చారనమాట. ఇద్దరం కలిసి వాళ్ళకి విషెస్ చెప్పేసి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నామండి ఇద్దరం. చూసారా, ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయిపోతుంది. గాలి కూడా బాగా వస్తుందండి. గాలి వర్షం రెండు బాగా స్టార్ట్ అయ్యాయి. చక్కగా బయట వరండా పెద్దగా ఉంది, అక్కడే భోజనం చేద్దాం అందరం వరుసగా కూర్చొని అనుకున్నాము. కానీ సడన్గా అనుకోకుండా గాలి వర్షం స్టార్ట్ అయిపోయింది. బాగా గాలి చూసారు ఎలా వస్తుందో. ఉరుములు మెరుపులు బాగా వస్తున్నాయి చూస్తున్నారా.
అందుకని పిల్లల్ని అయితే ముందు లోపల కూర్చోబెట్టి వాళ్ళకైతే భోజనం పెట్టేశామండి. పిల్లలు కదా బాగా ఆకలి అవుతుంది, అప్పటికే లేట్ అయిపోతుందని చెప్పేసి పిల్లలకైతే లోపల పెట్టేసాము. మా వదిన మా అక్క పెడుతున్నారు పిల్లలకి. ఆ తర్వాత మేము కూడా భోజనం అయితే చేస్తామండి. చేసిన తర్వాత పిల్లలు మంచిగా కొద్దిసేపు ఆడుకున్నారు. మేము కూడా కొంచెం కబుర్లు చెప్పుకొని ఆ తర్వాత అయితే ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయాము. ఈ వీడియో మీకు నచ్చిందా? పూర్తిగా చూడండి. వీడియోని చూసిన తర్వాత వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుండే మర్చిపోకండి.